నమస్తే అండి. నమస్తే సార్. వీడు ఉన్నాడు కదా కిషోర్, త్వరగా కిషోర్, వీడు బలుపు మాటలు వీడు ఉన్నప్పుడు వీడు చేసిన రౌడీజం గానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కొట్టడం గానీ, హత్యలు చేయటం గానీ, ఇళ్ల మీద పడి దాడులు చేయటం గానీ, ఆడవాళ్ళని చింపి కొట్టడం గానీ, టీడీపీ పార్టీ పేరు చెప్తే కొట్టడం గానీ, ఇది ఒక 20 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచకం మాచర్లలో. అవును. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు, అంటే రైట్ హ్యాండ్. ఆయన చేసే ప్రతి దోపిడీలోను, హత్యల్లోను, దొంగతనాల్లోను, ప్రతి దాడిలోనూ ఈడున్నాడు. వీడు ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను. కృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు జోడు గాని వస్తే ఎవరికైనా సరే తాట తీస్తా. పిన్నెల రామకృష్ణారెడ్డికి కానీ, వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గాని వాళ్ళ జోలికి ఎవరిని వస్తే వాళ్ళ తాట తీస్తాడంట. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక ఆడు సాధుజీవి, ఆడొక గాంధీ తాత గారు. వాళ్ళ తమ్ముడు అవమానించద్దు మనం. ఆడొక సాధుజీవి, ఆవు సాధుజీవి అంటారు కదా, ఆవు సాధు జంతువు అని. ఆడు జంతువు అనే మాట వాస్తవంగానే, ఆడైతే ఆవు కాదు, గేదె కాదు. ఆడు తమ్ముడు ఒకడు ఉన్నాడు వెంకటరామరెడ్డి. ఆడ ఒక మకురు దున్న ఊరి మీద పడే ఆడవాళ్ళని కనిపించిన వాళ్ళ చేయటం, వాళ్ళని హత్యలు చేయించటం, వీళ్ళిద్దరూ కలిసి చేసిన దాడులు 11 మంది హత్య కేసుల్లో వీళ్ళిద్దరు ముద్దాయిలు. వీళ్ళు చేసిన దోపిడీలు, దొంగతనాల గురించి చెప్పుకోవాలంటే 5,000 కోట్ల పైన ఆస్తులు కూడగట్టుకున్నారు గత 15 ఏళ్లలో. 5,000 కోట్ల ఆస్తులు. ఇది ఒకప్పుడు 10 రూపాయల వడ్డీలకి ఇచ్చి బతకడానికి వచ్చారు గుంటూరు జిల్లాకి. వీళ్ళు 10 రూపాయల వడ్డీలు ఇచ్చి సామాన్యుల మీద, చిన్న చిన్న వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద 5,000, 10,000 వడ్డీలకి ఇచ్చి 10 రూపాయలు, 15 రూపాయలు వడ్డీలు వసూలు చేసుకుంటా వాళ్ళ ప్రాణాలని తీసి వాళ్ళ మీద బతికి పైకి వచ్చిన వాళ్ళు. వీళ్ళు అలవాటు అయిపోయింది. ఈ రోజు మరి అటువంటి వాళ్ళకే కదా జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చేది. ఆడు మళ్ళీ ఎమ్మెల్యే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో. వాడికి ఈడు మళ్ళీ రైట్ హ్యాండ్. ఈడు మాటలు, ఈడు బలుపు మాటలు. వీడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వీడు చేసిన అరాచకాలకేమో ముందు జగన్మోహన్ రెడ్డి పాలనలో వీడికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ చేశారు. తర్వాత వీడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వీడు చేసిన అరాచకాలన్నీ వీడు గుర్తే ఉన్నాయి. వీడు 7 నెలల నుంచి పరారీలో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు. ఈయన హైదరాబాద్ లో నిన్న పట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు. అసలు వైసీపీ కార్యకర్తలు అనే దానికంటే ఇప్పుడు వాళ్ళందరూ టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిపోయారు. వైసీపీ అంటే మండిపడుతున్నారు. వైసీపీ నాయకులు అంటే అసలు అంటే తన్ని తగలేసేటట్టు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఈయన్ని ఈడ్చుకొచ్చారు నిన్న మాచర్లకు వచ్చినాక వీడి పరిస్థితి ఎలాగుంది, ఈయన్ని మాచర్ల కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. వీడి మీద అనేక కేసులు, దోపిడీలు, దందాలు, దొమ్మి కేసులు కూడా ఉన్నాయి వీడి మీద. ఏంటి వీడి మీద ఏం చెప్తారు అసలు దీని గురించి? సార్, ఆంధ్రప్రదేశ్ లో చట్టం దాని పని అది సక్రమంగా చేసుకుంటూ పోతుంది. మీరు చూసినట్లయితే పొరపాటున వాడు ఇంతలా ఉంటాడు, దానికి తోడు అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగింది, దాని తర్వాత నిప్పులు అడుగు పెట్టింది అంటారు చూడు. ఆ మాదిరి దానికి తోడు ఆ లావు మీద వాడు సరిగా నడచలేకున్నాడు. దానికి తోడు వాడికి పైల్స్ వచ్చినట్టు అయిపోయింది నిన్నటితో, పోలీసు వాళ్ళ చేతుల్లో పడిపోయి. ఆ మూలొక్కాలు, ఈ మూలొక్కాలు. అది చింపాంజీని కదా గొలుసులు కట్టి లాక్కుపోయినట్టు ఉండింది సార్ నాకు ఆ పిక్చరైజేషన్ చూస్తే. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అంటే అది ఏమన్నా కాళ్ళు ఏమన్నా వాసి ఏమన్నా చెప్పులు వేసుకోలేదో, దాని మర్మం వేరే ఉండాలండి అనుకోండి. నేను ఆ నెత్తి మీద బొచ్చు గడ్డం కూడా గీకేశారు పోలీసులు, మొత్తం గీకలు పీకిన కోల్డ్ లాగా ఉన్నాడు ఇప్పుడు. అది కదా, ముందర 4 పోలీసులు, వెనకల 4 పోలీసులు, యువతలు 2 పోలీసులు, యువతలు 2 పోలీసులు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓన్లీ వర్ణనాతీతంగా ఉన్నారు సార్. అది టీడీపీ కార్యకర్తలకి ఈ రోజు సంతోషించే విషయం, ముఖ్యంగా మాచర్లలో వాళ్ళ జీవితాల్లో సంతోషం కూడా లేకుండా పోయింది సార్. ఎందుకంటే వాళ్ళు అంత చిత్రహింసలు, అంత క్షోభపడినారు. ఎటు పక్షంలో అంటే వాడు ఈ పోలీసులను దాటి తప్పించుకోలేరు. వీళ్ళేమి వైసీపీ వాళ్ళు సార్, వాళ్ళు టీడీపీ కార్యకర్తలు మాత్రం ప్రాణాలు కొట్టి పోరాడే తత్వం వాళ్ళకి లేదు. చిక్కిపోయినామంటే ఇంకా కుర్తిలో పడి వీళ్ళకి మాత్రం అయిపోయి వదిలేస్తారు, సరెండర్. అది వాళ్ళ శాస్త్రాలు. లేకుండా ఉంటే ఈ 7 నెలల కాలంలో ఇప్పుడు ఏ రోజు మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టలా. నేను అరెస్ట్ అయినవాడు త్వరగా కిషోర్. మీరు చెప్పింది పోలీసు వాళ్ళు చట్టం దాని పని అది చేసుకోబోయే విధంగా ఉన్నారు. కానీ వీడు చేసిన పని ఏంటంటే హైదరాబాద్ లో కూర్చొని ఒక లాడ్జ్ లో కూర్చొని బయటికి అంటే ఏసీసీ కెమెరా అక్కడ చిక్కకుండా గుండు గడ్డం అన్ని చేపించేసుకొని ఎవడో అనామకుడు అలా మారువేషంలో అట్లా తిరిగి భయపడి వెన్నులో వణుకు పెట్టుకొని తిరిగినాడు. ఆ బతికెందుకు, అసలు అంత తప్పులు చేయడం ఎందుకో సార్? అసలు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామని అది ఒకటి. వీళ్ళకు శిక్షలు ఏ విధంగా పడాలంటే ఆఫ్ఘనిస్తాన్ లోను, కువైట్ లోను, కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో ఉంటాయి చూడు, ఆ విధంగా శిక్షింపబడాలి సార్ వీళ్ళు. మన వాళ్ళకి అర్థం కావట్లేదు, అంతే బాధ. నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచిగట్టి పాయింట్ బ్లాంక్ లో తుపాకులు పెట్టి కాల్చి
అది ఎందుకంటే వీళ్ళు చేసిన పని అట్లాంటిది సార్. పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వీళ్ళకి ఇతను షాడో మాదిరి ఉండి ఆ రోజు చూసాం బుద్ధా వెంకన్న, అదే విధంగా బోండమ్మ, ఏది రాష్ట్ర టీడీపీ కార్యకర్తలకు ఒక ధైర్యం ఇద్దామని చెప్పి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏమన్నా అనవసరమైన స్పీచ్ ఏమి ఇలా సార్, హేట్రెడ్ గా ఏమి స్పీచ్ ఇవ్వాల, ధైర్యం అంటే నామినేషన్ లో పాడు వేద్దాం అని చెప్పి మాచర్లో కారులో పోవడం కూడా తప్పు అయిపోయింది. అంత అరాచకాలు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనలో పిన్నెల్లి గాడి గడ్డ మాచర్ల అడ్డా మీదకి వీళ్ళు అడుగు పెట్టారు బోండమ్మను బుద్ధా వెంకన్న. అంటే ఎంత దమ్ము గల వాళ్ళు టీడీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని. అదే కదా, వీడి మాదిరి పారిపోయే రకాలు కాదు కదా, పారిపోయే రకాలు కాదు. అది ఈ రోజు ఈ విధంగా జరుగుతుందని వాళ్ళు ఎస్టిమేషన్ చేశారో, ఎంతకైనా తెగించుదాము అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. అసలే ఈయన ఉన్నాడు కదా సార్, వంగవీటి మోహన్ రంగా గారు, ఆయనకి విపరీతమైన అభిమానులు, ఫాలోవర్స్ విపరీతమైన అభిమానులు. దేనికి భయానికి జడిసేవాళ్ళు కాదు. అవును, ఇంకో వాళ్ళు అనుకుంటే ఏ నియోజకవర్గాన్ని వేరే చోటకి ఎక్కడికి పోయి ఉండకూడదు, వాళ్ళు వాళ్ళకి హిందూపురం పోయి ఉండలేరా, లేకుంటే కుప్పానికి పోయి ఉండలేరా, బిల్డప్ చేయాలా, షో చేయాలా, మేము వచ్చినామని చెప్పుకోవాలంటే చూసి మాచర్ నియోజకవర్గంలో అడుగు పెట్టినారు. ఆ వాళ్ళు ఆ రోజు అక్కడ అడుగు పెట్టడం వల్ల ఈ దుర్గా కిషోర్ ఉండేవాడు అందరి ముందుకి బయటకు వచ్చి కనిపించగలిగినాడు. ఆ రోజు చూశాను సార్, రోకల్ బండ మాదిరి ఇంత తీసుకొని మనుషులు అనుకున్నాడా, ఏమనుకున్నాడు సార్ వాడు, అద్దాలను పగలు కొట్టి తలాలు పగలు కొట్టి దానికి చేశాడు వాడు. అడుగు ఒక ఖడ్గమృగం, ఒక అడవి దున్నలాంటి అన్నాడు అక్షరాల. ఆ రోజు ఏదైతే జరిగిందో ఆ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది, ఖడ్గమృగం కరెక్ట్ గా పోల్చారు సార్, కరెక్ట్ అది ఆ మాదిరి చేస్తున్నాడు. అదే విధంగా వైసీపీ ఆవిడ శ్రీదేవి రెడ్డి సార్ ఎలక్షన్ రోజు కొద్ది రోజుల ముందు టీడీపీలో జాయిన్ అయ్యి పోలింగ్ బూత్లకి వెళ్ళింది. ఏది ఉంటారు కదా పోలింగ్ ఏజెంట్ గా ఉండింది. మాకెదురుగా కూర్చుంటామని చెప్పి ఆమెను బయటికి లాగి తలపగలు కొట్టి, అయినా వీళ్ళ మాదిరినే సార్ ఆమె ధైర్యంగా వైసీపీలో అతి కొద్ది మంది టీడీపీలోకి జాయిన్ అయిపోతా ఉన్నారు. తల ఒళ్ళంతా చీర జాకెట్ కూడా రక్తం ముద్ద అయిపోయింది. అవును, ఆ వీడియోలు కూడా ఉన్నాయి బయట. తలకి కేవలం ఫస్ట్ ఎయిడ్ చేసుకొని మరిపోయి కూర్చునింది. హాస్పిటల్ వెళ్ళమని చెప్పినా కూడా నాయకులు అవును లేదు, వీళ్ళ అరాచకాలు పోవాలి, ఈ రాక్షసులను అంతం చేయాలి, నేను పోలింగ్ బూత్ లో కూర్చుంటానని చెప్పి ఇలా కర్చీఫ్ పెట్టి ఇలా తల మీద పెట్టుకుని ఆవిడ పోలింగ్ బూత్ లో కూర్చునిపోయారు. ఆ రోజు రాత్రి 1 గంట వరకు కదల్లా పరిస్థితులు, పోలింగ్ బూత్ లో. అవును, పరిస్థితులు తర్వాత ఎట్లా ఉంటాయో తెలియదు, వేరే చేయలేము. అయినా కూడా ఈ యొక్క రౌడీ రాజకీయం, ముఖ్యంగా మాచర్లకు సంబంధించి రౌడీ రాజకీయం పోవాలని చెప్పి ఆమె ప్రాణం ఆ రోజు పెట్టేసింది పండంగా, అంతే. ప్రాణం పోతే చంద్రయ్య గారు జై టీడీపీ అని చంద్రయ్య అంటున్నాడని జై జగన్ అని పిలిపియాలనుకున్నారు. చచ్చిపోయే ముందు కూడా జై టీడీపీ అని చచ్చిపోయినాడు. రోడ్డు మీద పట్టపగలు వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస కబుర్లు, సాంప్రదాయాన్ని కబుర్లు చెప్తే దెబ్బదు. ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు, వీళ్ళు సాక్షి ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి కంటే ముందు సాక్షి కదా, అది కనిపించలేదా? ఆ కవిత్వాలు ఇప్పుడు రాయలేరా రాత్రిలో? ఆ దుర్గా కిషోర్ పైన వార్తలు ఇప్పుడు రాయొచ్చు కదా, వాడు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ రాయొచ్చు కదా. 7 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని సరిగా ఫాలో కావలేదు అని రోజు నువ్వు రాస్తున్నావు కదా. దుర్గా కిషోర్ పైన ఇన్ని రోజులు ఒక ఆర్టికల్ ఎందుకు రాలేకపోయినావు? ఆ ఒక క్రిమినల్ ని నడి రోడ్డు పైన చంద్రయ్యకి పేరు కోసిన దాంట్లో ముఖ్యమైన కారకుడు ఇతనే. ఆ రోజు రాయలేదే, ప్రధాన ముద్దాయి ఆ రోజు రాయలేదే. టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, బాబు గారు, కళ్యాణ్ గారు ఎవరైతే వీళ్ళందరినీ వదిలేస్తున్నారు, గాలి వదిలేస్తున్నారు, ఇప్పుడు రాయండి. నిజంగా కూటమి పార్టీ ఫెయిల్యూర్, మేము ఒప్పుకుంటాం సార్. మీ పిచ్చి గానీ దుర్గా కిషోర్ గానీ హైదరాబాద్ లో దాచిపెట్టిందే సాక్షి భారతి ఇస్తున్నారు. మీరు ఓపి పట్టండి లేకనే మీరు అనుకుంటున్నారు మేమేదో పచ్చరాతలు రాస్తున్నాము, పసుగు పూసుకుండే పార్టీని పచ్చ మీడియా ఈ విధంగా ఏది వెక్టాటకాసం చేయడము, గోబెల్స్ ప్రచారం ఓల్డ్ చేస్తా ఎదుటోడి పైన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని చెప్తారు వీళ్ళు అనుకుంటున్నారు ప్రస్తుతానికి ఏసీ రూమ్ లో ఉన్నారని. పాటలు గుర్తురాలేదు, నా వాయిస్కి అస్సలు బాగా పాటలు పాడడం, అన్ని పాటలు నా మైండ్ లో మారిమోగిపోతున్నాయి. భారతి రెడ్డి జైలుకి పోతాను, మీరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను అదే చేస్తాను. ఓకే, ఎందుకంటే మీకు ఈరోజు అన్ని సుఖంగా శాంతంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటికి దుర్గా కిషోర్కి పట్టిన గతే అంతకు మునుపు మనం చూసినాం. ఎట్టుండేవాడు సార్ పాపం, సోఫాలో కూర్చుంటే ఇంత లావు ఉండేవాడు మా వాడు, బోరగడ్డ అన్నిలు చూస్తుంటే ఇప్పుడు ఆడు గుర్తుకొస్తున్నాడు. ఆడు వర రవీంద్రారెడ్డి గారు వీళ్ళు గుర్తుకొస్తున్నారు ఇప్పుడు ఈయన చూస్తుంటే. సార్ కొంతమంది విపరీతమైన టీడీపీ అభిమానులు కావచ్చు, వాళ్ళకైనా అభిమానం ఉంటే పార్టీ గురించి మాట్లాడతారు. ఆ పక్కన పెడితే ఈ చంద్రయ్య గారి కుటుంబం కావచ్చు, ఆ శ్రీదేవి రెడ్డి కుటుంబం కావచ్చు, మాచర్లలో కొన్ని వందల ప్రాణాలు పోయినాయి వీళ్ళ దెబ్బకి. అవును, 20-30 ఏళ్ళ నుంచి ఆడ రాజకీయంగా ఆడ పేరుకుపోయి వీళ్ళు
అదొక రౌడీ అడ్డలాగా అయిపోయింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పార్టీలో ఉంటుంది, ఎవడు సీఎంఓ మాకు అనవసరం బా. మాచర్లు అనేది సపరేట్ దేశం. ఆ ఫీలింగ్లో గెలిపోయినారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళని చూసుకొని వీడు ఇంత లావుగా ఇంత సన్నగా ఉంటాడా, రోజు నాటుకోడి చికెన్లు, జగన్ బ్రాండ్ కూడా దాగేవాడు కాదులే, రకరకాల కొవ్వెక్కిపోయి వేల కోట్లు దొబ్బేస్తున్నారండి. అవును, ఇంపోర్టెడ్ బ్రాండ్లు తప్పితే ఏం ముట్టుకోరు వీళ్ళు, ఏం ముట్టుకోరు. అదే టైంలో వాళ్ళ జగన్ అన్న ఈ జే బ్రాండ్లను పెట్టి భూములు అంట ఏందో రకరకాల దాగరే అవి తెలుసు. అందులో విషయం కలిపి ఉన్నాడు జగన్, పాయిజన్ కలిపి జనాలు పెట్టిన లిక్కర్ అదంతా. వాళ్ళు సార్ ఇచ్చిన వాడిని నిలబెట్టుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మద్యపానం నిర్మూలిస్తాము అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలా మంది ఆడబెట్టలు తాలిబొట్టులున్నాడు పన్నంగా పెట్టేసి 1,50,000 మంది చచ్చిపోయినారు సార్. అది క్యాలిక్యులేషన్. మార్క్ కోసం ట్రై చేస్తున్నాను. అది దాదాపు 6.5 నుంచి 7 లక్షల మంది కిడ్నీలు లివర్లు పాడైపోయి ఉన్నారు, చావు బతుకుల్లో ఉన్నారు వాళ్ళందరూ. మీరు చెప్పండి, నేను అడుగుతాను స్ట్రైట్ క్వశ్చన్. చెప్పండి. ఆ రకం జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడా లేదా? వీళ్ళు కన్నా చచ్చిపోతే మళ్ళీ ఎవరు దాగరు కదా సార్. చూసారా, దాంట్లో అన్న మాట ఇచ్చాడంటే నిలబెట్టుకున్నట్టే అది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తరఫున తీసే ప్రాణాలు కాక వీళ్ళు డైరెక్ట్గా ఇన్ ద ఫీల్డ్ మాచల్ నియోజకవర్గంలో ఇంటింటికి పోయి బెదిరింపులు, ఎవడు బయటకు వచ్చి మాట్లాడేదానికి అంత సీనియర్ ఉన్నా సార్. ఆడెవరు ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యేని కూడా ఇంపోర్టెడ్ చేసుకోవాల్సి వచ్చింది బయట నుంచి. బ్రహ్మానంద రెడ్డి ఇంపోర్టెడ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే మాచర్ల నియోజకవర్గంలో ఆ రేంజ్లో భయపెట్టారు. మన అదే బోరుగడ్డ నీళ్ళు ఆల్రెడీ మనం చూసాం ఒకసారి, ఫోటో చూడండి, నిన్న మనం వచ్చాయి. ఆయన పాపం 30 కేజీలు తగ్గినట్టున్నారు. అంతకుముందు మాయరోగం ఏం లేదులేండి, బాగానే ఇన్నాళ్ళు తిన్నదంతా కరిగిస్తున్నారు. ఇప్పుడు ఈడున్నాడు తుర్గా కిషోర్ గారి కొవ్వు కూడా తీస్తున్నారు. వర్ర రవీంద్రారెడ్డి వీళ్ళు బెయిల్ అప్లై చేసుకుని అది వేస్టే. చూస్తున్నాం ఆల్రెడీ బోరుగడ్డ విషయంలోనూ సాక్షాత్తు హైకోర్టు జడ్జి దగ్గర పోయినా కూడా, ఒరే నాయన మీకు దాన్నోరా నాయన కేసు నా కాడికి ఎత్తకు రావద్దు, వాడికి బెయిల్ ఇచ్చేది లేదు, పాడు లేదు, వేసాడని చెప్పి జడ్జి గారు తిట్టారు. ఎట్లా తీసుకున్నారు జంతువుకి బెయిల్ ఇవ్వడం ఏంటి? జంతువుని మళ్ళీ బోన్లో నుంచి బయటకు వదలమంటారా, ఊరి మీదకి ప్రజల మీదకి వదలమంటారా అండి? అలాంటి రాక్షసులు జైల్లోనే మగ్గిపోవాలని చెప్పి అన్నారు జడ్జి గారు. మీరు చూసారా సార్, అన్నదమ్ములు ద్వయం చూడడానికి అట్లే ఉంటారు వీళ్ళిద్దరు. ఇವರು తురగా కిషోరు, బోరుగడ్డ నీళ్ళు సేమ్ అలాగనే ఉంటారు. వాడు 7 నెలల నుంచి అజ్ఞాతవాసంలో ఉండిపోయినాడు, 5-6 నెలల పైన నుంచి. ఈడు 7 నెలలు అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఇరు ద్వయము జైలుకు పోయినారు. ఇప్పుడు బెయిల్ అనేది దరిదాపులో ఉండదు. ఒక కేసు పోతే ఇంకో కేసు, ఒక కేసు పోతే మొత్తం. అసలు ఈ తురగా కిషోర్ గారి రసం పిండేశారంట కదా మొత్తం అంతా, వేసుకుని తిరిగాడంట కదా పోలీస్ స్టేషన్ లో. మీకు చూసి ఆ ఫోటో చూసి అర్థం అవుతుంది సార్. నేను చెప్పాను కదా, అసలే పోతే ఆ పైన కళ్ళు అయిన తర్వాత నిప్పులు అడుగు పెట్టింది అన్నట్టు. వాడు నడక చూసే మీరు అందించిన వచ్చేస్తారు. ఏమండి ఇలాంటి వాడి తుర్గా కిషోర్ గాడి, పిన్నెల్లి గాడి వీళ్ళు చేశారు రౌడీజానికి. మాచర్ల ప్రజలందరూ పెట్టారు కదా, భయపడతారా? అవును, ఓట్లు వేశారు కదా వీళ్ళకి వ్యతిరేకంగా. కూటమి అభ్యర్థిని గెలిపించారు కదా, బ్రహ్మానంద రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ 20 ఏళ్ళలో ఒక డాన్ మాదిరాడు వ్యవహరించేటప్పుడు మనసు రగిలినోడు, కడుపు మండినోడు ఎంతమంది ఎదురు తిరిగింటారు సార్ మాచర్ల నియోజకవర్గంలో? ఎంతమంది ప్రాణాలు పోయింటాయి? అవకాశం వచ్చింది, కూటమి ప్రభుత్వం గెలిచింది. ఇంకా ఈ రాక్షసులు జీవితంలో పార్టీ జెండా పట్టుకోవాలనే వాళ్ళకి రావాల్సిందే. ఓకే, ఏది ప్రభుత్వంలోకి వచ్చేది కాదు పాయింట్. వాళ్ళ పార్టీ జెండా పెట్టుకొని రోడ్ల పైకి వచ్చాం కూడా కుక్కను కొట్టిపారు చెప్తారు మ్యాటర్. అది ఇక ఆడ అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదండి. ఇంకా వీళ్ళ మీద కొన్ని అంటే 40 నుంచి 60 కేసులు బుక్ కాబోతున్నాయి తుర్గా కిషోర్ గారి మీద. అవును, అన్ని కూడా అటెంప్ట్ కేసులు మాక్సిమం. ఏది హత్య కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, 307లు, 302లు. ఇంకా బెదిరింపు కేసులు అయితే మీరు చెప్పినట్టు 100లో ఉంటాయి. 100లో ఉంటాయి. వీళ్ళు సంపాదించిన దోపిడీలు కనుక బయటికి తీయటం మొదలు పెడితే వేల కోట్లే. అంతే, అది బయటికి ఎలాగ వస్తాడు? ఇంకా ఛాన్సే లేదు సార్. మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఏదో కూటమి ప్రభుత్వం ఎవరిని జైల్లో వేయట్లేదు, పాపం మా వాళ్ళు మండిపోతున్నారు సార్. నాకేమో కళ్ళకి కనిపిస్తానే ఉన్నది. ఆ రోజు బోరుగడ్డ నీళ్ళు, ఇదో తుర్గా కిషోరు, రేపు వేరే వాళ్ళు మధ్యలో. కామన్ మ్యాన్ కిరణ్ తెలుసా? కామన్ మ్యాన్ కిరణ్ నన్ను ఎన్నోసార్లు అడుగుతుండేవాళ్ళు, తుర్గా కిషోర్ గారిని ఎందుకు వదిలేస్తున్నారు అని. నేను చెప్తానే ఉన్నాను, ఆ రెడ్ బుక్ లో ఒక పేజీలో ఉన్నాడు, అది కూడా ఎర్ర పేజీలో ఉన్నాడు. బుక్ అన్నారు కదా వీళ్ళంతా, ఎర్ర పేజీలో ఉన్నాడు. ఆడి తొక్క తీసే రోజు, చెక్కే రోజు, ఆడి చెక్కే రోజు, ఆడి రసం పిండే రోజు వస్తుందండి, వెయిట్ చేయండి అని చెప్పాను. అందుకేమన్నారు సార్ ఆయన? నమ్మాడు. మీకు వెయిట్ చేయండి, టైం రావాలి. ఎవ్రీ డాగ్ హ్యాబిట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. అలాగే ఈ కుక్క కాదు, ఇది ఒక దొన్న, ఈ దొన్నకు కూడా ఒక రోజు వస్తుంది అని చెప్పాను. కరెక్టే సార్. ఆయన కామన్ మ్యాన్ కిరణ్ గారు కూడా ద బెస్ట్ ఫైట్ ఇచ్చాడు ఇలాంటి వాళ్ళందరి పైన. అవును, సో అటువంటి వాళ్ళందరూ ఈరోజు సాటిస్ఫై అవుతారు నేనైతే నమ్ముతాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.